అనంతపురం జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ తెలిపారు. ఈ నెల 17న జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మొత్తం 11,597 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కమిషనర్ మేఘా స్వరూప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంట 45 నిమిషాల వరకే అనుమతి ఉంటుందని, క్షణం ఆలస్యమైన అనుమతి ఉండదన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించి ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలన్నారు. పర్యవేక్షణ కోసం లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నియంత్రణలో ఆబ్జెక్టివ్ టైప్లో పరీక్షలు జరుగుతాయన్నారు. వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల కోసం ముందస్తుగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మనం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే సండే 17th March ఏపీపీఎస్సీ త్రూ కండక్ట్ చేయడం జరుగుతుందో దాని మీద యాజ్ ఎ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అండర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి గైడెన్స్ మీదట ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ అలాంగ్ విత్ ద డిఆర్ఓ అండ్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ద ఏపీపీఎస్సీ నుండి అడిషనల్ సెక్రటరీ అండ్ ద స్టాఫ్ హ్యాస్ కమ్. సో వాళ్ళందరూ డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది టు ద ఆల్ ద లైజన్ ఆఫీసర్స్. ఏవైతే మనం 33 వెన్యూస్లో 11,048 క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. దానికి 33 వెన్యూస్కి 33 లైజన్ ఆఫీసర్స్ని వేయడం జరిగింది. అలానే ఆ 33 వెన్యూస్కి చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ వాళ్ళు ఉన్న ఇన్విజిలేటర్స్ అందరికీ డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎలా ఎగ్జామ్ని వితౌట్ ఎనీ డిస్క్రిపెన్సీస్, మాల్ ప్రాక్టీసెస్ లేకుండా ఇన్ష్యూర్ చేయడం ఫ్రీ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో. అలానే అక్కడ మనకు వెన్యూస్ దగ్గర ఎగ్జామ్ రోజు ఈ హీట్కి కొంచెం స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా మెడికల్ క్యాంప్స్ని అరేంజ్ చేసుకోవడము, అలానే డిఎంహెచ్ఓ ఆఫీస్ టీమ్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే బందోబస్తు ఎలా ఉండాలి అని పోలీస్ వాళ్ళకు కూడా గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో పగడ్బందీగా ఈ ఎగ్జామ్ని ఏర్పాటు చేయడానికి అన్ని కావాల్సిన సౌకర్యాలు అండ్ ఆల్ నెసెసరీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ మనం ఏర్పాటు చేసుకున్నాం. అండ్ ఆల్ వెన్యూస్లో ఏపీపీఎస్సీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాం. సో వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ ఈ అండ్ క్యాండిడేట్స్ మూమెంట్కి ఫెసిలిటేట్ చేయడానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కూడా ఎక్స్ట్రా బస్సెస్ని రన్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనంతపూర్కి రీచ్ అయ్యి రాసేలాగా ఏర్పాట్లు కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో వెన్యూ క్యాండిడేట్స్కి కూడా విల్ బి షేరింగ్ ద హెల్ప్ లైన్ నంబర్స్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద వెన్యూ వాళ్ళ హెల్ప్ లైన్ నంబర్స్ కాల్ చేసి వాళ్ళ డౌట్స్ని తీర్చుకోవచ్చు. వితౌట్ ఎనీ డిఫికల్టీ ఈ ఎగ్జామ్ని స్మూత్గా అండ్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్ కండక్ట్ చేస్తాము. సో దానికి ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ రెవెన్యూ స్టాఫ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీఆర్ రెడీ టు కండక్ట్ దిస్ ఎగ్జామినేషన్ ఆన్ 17th March సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.